చేయటం ఏ వ్యక్తి అయినా సరే మానతాడో పర్మనెంట్ గా ఆటోమేటిక్ గా నీ జీవితానికి ప్రశాంతత నెమ్మది వస్తుంది. స్తోత్రం. కానీ దేవుడు కదా జ్ఞాపకం చేసుకుంటే ప్రజలు ఏం చేస్తారంటే కీడు చేసి మంచిది ఆశిస్తారు. కానీ దేవునికి ఎప్పుడు అది ఇష్టం కాదు. కీడు పోవాలంటే అంత తొందరగా మనలోంచి పోదా. దానికి ఒకడు ఉన్నాడు. ఎవరు? ఆయన ద్వారానే పోతాడు. చిన్న ప్రార్థన. స్తోత్రమైన పరిశుద్ధుడా, మహోన్నత యేసు నామములో మీ జ్ఞానము మీ ఆత్మ మీ దాసునికి సమృద్ధిగా కలుగునుగాక. నీ బిడ్డలందరికీ ఈ మాటలో ఉన్న ఆశీర్వాదం సమృద్ధిగా కలుగునుగాక. మీరే మాట్లాడి సహాయం చేయండి. యేసు నామమున తండ్రి. దేవుని స్తోత్రం. విషయానికి ఉన్నవాళ్ళు పెద్దలు చెప్పండి. ఇంకా చూడండి, కొంతమంది మంచి మేలు మన ఇంట్లో జరిగింది అనుకోండి, ఏం క్యాకులేసి స్తోత్రాలు చెప్తాం. అవునా కదా? మీరు చేయరు కానీ నేను చేస్తాను. కానీ మేలు పొందాల్సినటువంటి మనము ఫస్ట్ మనలో నుంచి బయటికి కీడు వెళ్ళాలి. అంటే కీడు సంబంధమైన ఏ ఆలోచన అయినా సరే నీలో ఉంచుకుంటే మంచి ఎప్పుడూ నీకు పొందాలి. కీడు కలిగినటువంటి స్వభావం, కీడు కలిగినటువంటి ఆలోచన, కీడు కలిగినటువంటి హృదయాన్ని నీ జీవితంలో నుంచి దాన్ని దేవుని ద్వారా తొలగించుకుంటావో ఖచ్చితంగా దేవుని ఆత్మ నీలోనికి వస్తాది. స్తోత్ర. కీడు చేయటము మాని మేలు చేయము, సమాధానము వెదకి దాన్ని వెంటాడు. చూడండి, ఇక్కడ 4 మాటలు మనకి తెలియజేస్తున్నాడు భక్తుడైనటువంటి దావీదు. ఏమంటే కీడు చేయటము మాని ఏం చేయాలంట? క్రైస్తవుడు మేలు చేయి. మేలు చేస్తే ఆటోమేటిక్ గా నీ జీవితంలో ఏం జరిగింది తెలుసా? సమాధానము కలుగుతుంది. స్తోత్రం.